హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మినపవడలు తయారు చేసి చూపిస్తాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని రెండు గంటలు నానబెట్టి మినపప్పు ఇలాగ గట్టిగా రుబ్బండి. క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు ఆయిల్ పేల్చదు, క్రిస్పీగా ఫ్లఫీగా వస్తాయి. ఒక కప్పు ఐస్ వాటర్ తీసుకొని నలుగుతున్న రుబ్బులో వేసి గట్టిగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రుబ్బు అవ్వాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా తిక్కుగా అయిన తర్వాత రుబ్బుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు గారెలోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. ఉల్లిపాయ, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. ఫ్లఫీగా చేస్తే బాగా వస్తుంది. గారెలకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇలాగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వడలు వేసుకోవాలి. మీకు ముందు ఒక చిట్కా చెప్తాను. ఆయిల్ పేల్చకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు ఆయిల్లో వేయండి. దాని తర్వాత వడలు వేసుకోండి. ఆయిల్ ఇలా చేస్తే నూనె అనేది గార్లిక్ అస్సలు ఆయిల్ పేల్చదు. ఇప్పుడు ఎంతసేపు ఫ్రై అవ్వాలన్నది మీ ఇష్టం పెట్టి ఆ కలర్ చూసుకొని తీసుకోండి. ఒకసారి టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో లైక్ చేయండి. ఇప్పుడు మన వేడివేడి వడలు రెడీ అయిపోయాయి.